తెలంగాణ కోసం జీవితకాలం పరితపించిన కర్మయోగి ఆచార్య జయశంకర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా వనపర్తి నాగవరం సమీపంలో వారి విగ్రహానికి ఆయన నివాళులర్పించారు. కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణకు దక్కకుండా చేసే కుట్ర జరుగుతుందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ జీవితమై బ్రతికినారు, ప్రబోధించినారు, బోధించినారు. తెలంగాణ వాదాన్ని సజీవంగా నిలబెట్టినారు. మరిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ సారథ్యంలో ప్రారంభమైనాక దానికి సైద్ధాంతిక ఊపిరులూది ఒక నిబద్ధత కలిగినటువంటి తేజోమూర్తిగా విరాజిల్లినారు. ఆయన కలగనటువంటి తెలంగాణ సాకారం చేసేటువంటి దిశగా 10 ఏళ్లు కేసీఆర్ నాయకత్వాన ప్రభుత్వం పరిపాలన చేసి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టింది. ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నటువంటి పరిణామాలను జయశంకర్ గారు ఎక్కడున్నా వారు కనుక గమనిస్తూనే ఉండింటారు.